ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. పృథు చక్రవర్తి అంతిమ భాగము కొనసాగింపు. పృథు చక్రవర్తి గంగాయమునల నదుల మధ్యనున్న విశాల భూమిని సకల భోగభాగ్యాలతో ప్రజారంజకంగా దుష్ట దమనుడై సుఖముగా పరిపాలిస్తూ ఒక దీర్ఘ సత్రయాగాన్ని ప్రారంభింప సంకల్పించాడు. అనేకులైన బ్రహ్మర్షులను, రాజర్షులను, పితృదేవతలను ఆహ్వానించి పూజించాడు. విష్ణుమూర్తి అంశతో సంభవించిన ఆ మహారాజు ఆజానుబాహుడు, స్ఫురద్రూపి, తేజోమయుడు, చల్లని చూపులతో, ఆనందం చిందించే చిరునవ్వుతో దివ్య పురుషునిలాగా ప్రకాశించే ఆ రాజు సభాసదులను ఉద్దేశించి ఇలా అన్నాడు: మహాత్ములారా, సభాసదులారా, ధర్మయుతంగా పరిపాలిస్తూ ప్రజలు తమ తమ స్వధర్మ కర్మాచరణ చేసేటట్టు చూడటానికి, ప్రజలు సురక్షితంగా సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందేట్లు చేయటానికి బ్రహ్మదేవుడు రాజును నియమించాడు. రాజు ప్రజల శ్రేయస్సును గురించి, ప్రజలు రాజ్యం యొక్క సమిష్టి సంక్షేమమును గురించి పరస్పరం పాటుపడుతూ ఉండాలి. ఈశ్వరార్పణ బుద్ధితో సమస్త ధర్మకర్మలను ఆచరిస్తూ ఉండాలి. అలాగే చేయటం వలన రాజుకు ఉత్తమలోక ప్రాప్తి, ప్రజలకు ధర్మార్థకామ మోక్షాలైన పురుషార్థాలు సిద్ధిస్తాయి. సర్వేశ్వరుడే ఈ చిత్ర విచిత్రాలతో కూడిన విశ్వాన్ని సృజించాడు. మహనీయులైన మనువు, ధ్రువుడు, ప్రహ్లాదుడు, బలి, ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు మొదలైన పూర్వులు ఆ పరమపురుషుని ఆరాధించి ఆయన అనుగ్రహాన్ని, సర్వశుభాలను పొంది ఉన్నారు. ఆయన యొక్క దివ్య చరణాలను భక్తితో కొలిచే వారి సమస్త దోషాలు తొలగిపోయి విజ్ఞానము, వైరాగ్యము, భక్తి, శక్తి అన్నీ లభిస్తాయి. నా ప్రజలందరూ విష్ణుభక్తిపరులై సుఖ సంపదలతో ఉండాలి. బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులే ప్రత్యక్ష దైవాలు. వారిని సేవిస్తే సర్వేశ్వరుడు కూడా సంతసిస్తాడు. సకల సద్గుణాలు సంప్రాప్తిస్తాయి. హృదయం నిర్మలమవుతుంది అని పృథుమహారాజు చెప్పగా దేవతలు, పితరులు, బ్రాహ్మణులు, సదస్యులు అందరూ సంతోషించి అభినందించారు. పృథువు చేసిన సత్కర్మల ఫలితంగా పాపాత్ముడు, శాపగ్రస్తుడు అయిన అతని తండ్రి వేణుడు నరకలోకం నుండి తరించాడు. అందరూ పృథు చక్రవర్తిని ప్రశంసించి నిష్క్రమించారు. ఆ సమయంలో బ్రహ్మతేజో విరాజితులైన సనకసనందన సోదరుడు విచ్చేశారు. పృథువు వారికి ఎదురు వెళ్ళి సకల మర్యాదలతో ఆహ్వానించి పూజలు చేసిలాగన్నాడు: దివ్యమంగళ స్వరూపులారా, మీ రాక వలన నేను ధన్యుడనైనాను. నా ఈ భూమి పవిత్రమైంది. మీరు బాల్యము నుండి మోక్షమార్గంలోనే పయనిస్తున్న పుణ్యాత్ములు, లోకశుభంకరులు, ఆత్మారాములు, కర్మాధీనులపై సంసారంలో కొట్టుకుంటున్న మాలాంటి వారికి వెసులుబాటును చూపువారు. భగవంతుడు తన భక్తులకు తరుణోపాయాన్ని చూపటానికి మీ వంటి మహనీయుల రూపంలో ఈ భూమి మీద సంచరిస్తుంటాడు. ఆయన సవినయంగా అన్న రాజు మాటలకు ఆ మహాత్ములు సంతసించారు. వారిలో సనకుడు రాజుతో ఇలా అన్నాడు: రాజచంద్రమా, నీవు సర్వప్రాణుల హితాన్ని కోరే మనస్సు కలవాడవు. నీకు తెలియని ధర్మశాస్త్రాలు లేవు. శ్రీ హరికమల చరణ భక్తిలో నీవు పరిపూర్ణుడవు. నీ చరిత్ర లోకోత్తరమైనట్టిది. అయినా నీవు కోరితివి గనుక చెప్తాను, విను. ఆత్మయందు అనురక్తి, దేహాదుల యందు విరక్తి మనిషికి సకల శ్రేయస్సులను చేకూరుస్తాయి. వాటిని పెంపొందించుకోవటానికి చేయవలసిన 20 సాధనాలివి: శ్రద్ధ, భాగవత ధర్మాలను పాటించటము, ఆయా ధర్మ విషయాల యందు జిజ్ఞాస, ఆధ్యాత్మిక యోగనిష్ట, యోగీశ్వరోపాసనము, నిరంతర శ్రీహరి గాథాశ్రవణము, ఇంద్రియలోలురు, ధనలోభులు అయినట్టి వారికి దూరంగా ఉండటము, అలాంటి వారు కాంక్షిస్తుండే అర్థకామాల యందు ఆసక్తి లేకుండటము, హరిగుణామృత రసాస్వాదనమునందు తప్ప ఇతర విషయాలందు విరక్తి కలిగి ఉండటము, ఆత్మారామ స్థితి,
ఏకాంతవాసమందు అభిరుచి, అహింసాపాలనము, ఇంద్రియ నిగ్రహము, ఆత్మహితానుసంధానము, సంతత భగవత్ కథానుచింతనము, యమనియమాభ్యాసము, ఇతర భక్తి మార్గాలను నిందించకుండా ఉండటము, తన సొంత యోగక్షేమముల గురించి ఏ కార్యము చేపట్టకుండా ఉండటము, శీతోష్ణాది ద్వంద్వాలను సహించటము, హరిభక్తులకు కర్ణాలంకారాలైన విష్ణు గుణగణాలను వర్ణించటము లాంటి సాధన వల్ల భక్తి పెరుగుతుంది. దేహాదుల యందు విరక్తి, నిర్గుణ పరబ్రహ్మమునందు అనురక్తి కలుగుతాయి. ఇట్టి భక్తుడు ఆచార్యుల యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. బ్రహ్మనిష్ఠులైన మహాత్ములతో సాంగత్యమేర్పడి దారేషణ, ధనేషణ, పుత్రేషణ అనే ఈషణత్రయాన్ని వదిలించుకొని సంసారం విడిపడుతాడు. కర్తృత్వ, భోక్తృత్వ భావాల నుండి విముక్తుడవుతాడు. ఉపాధి అయిన అంతఃకరణం పనిచేస్తున్నప్పుడు ఆత్మద్రంష్టగానుంటూ అహంకార ప్రేరితమై దృశ్య విషయాలను గ్రహిస్తుంది. అందువల్ల ఉపాధితో కూడిన జీవుడు జాగ్రత్తావస్థలోనూ సుషుప్తావస్థలోనూ సుఖదుఖాది అనుభవాలను పొందుతుంటాడు. సుషుప్తిలో అంతఃకరణం లయించి ఉండటం చేత ఎలాంటి అనుభవాలు ఉండవు. విషయాసక్తులకు బుద్ధి యొక్క విచారశక్తి క్రమక్రమంగా హరించుకొని పోతుంది. తర్వాత స్మృతి నశిస్తుంది. దానితో విజ్ఞానము నశిస్తుంది. దానినే సర్వనాశనం అంటారు. ఆత్మజ్ఞానం మరుగుపడటమే సర్వనాశనమని చెప్పబడింది. రాజేంద్ర, దేహేంద్రియ ప్రాణమనో బుద్ధి అహంకారాలతో ఆవరింపబడి ఉన్న సర్వజీవుల హృదయాంతర్యామి వెలుగుతున్న భగవంతుడు తెలుసుకోవాలి. ఈ సమస్త విశ్వము పరమేశ్వరుని యందు ఆయన మాయా ప్రభావంచే లీనాలీన భావంతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆదిపురుషుడైన ఆ దేవదేవుడు భక్తిచే మాత్రమే లభ్యమవుతాడు కనుక అని చెప్పిన బ్రహ్మవిదుడు, బ్రహ్మమానసపుత్రుడు అయిన సనత్కుమారునకు పృథు చక్రవర్తి ప్రణామాలు చేసి ఆశీర్వాదాలు పొందాడు. పృథు చక్రవర్తి ఆత్మనిష్ఠుడై బ్రహ్మార్పణ బుద్ధితో సత్కర్మలను ధర్మాలను నిర్వహించేవాడు. సమస్త రాజ్యం కార్యకలాపాల్లోనూ సంగము లేనివాడై అహంకారరహితుడై ప్రవర్తించేవాడు. భార్య అయిన అర్చిమహాదేవి యందు 5 పుత్రులను పొందాడు. అతడు అగ్నివలె తేజస్వి, ఇంద్రుని వలె అజేయుడు, భూమి వలె సహనశీలుడు, సముద్రం వలె గంభీరుడు, మేరువు వలె ధీరుడు, యముని వలె శాసించేవాడు, ధనవంతుడు, మన్మధుని వలె సుందరుడు, వాయువు వలె బలవంతుడు, శ్రీహరి వలె జితేంద్రియుడు, భక్తుడు, లజ్జాశీలుడు, వినమ్రుడు, సచ్చీలుడు, పరోపకారపరాయణుడు, సకల సద్గుణాలు తనవిగా చేసుకున్నవాడు. అతని గుణగణాలను కవులు, గాయకులు పలు విధాలుగా దేశ దేశాలలో మారుమరుగేటట్లు గానం చేసేవారు. పృథు చక్రవర్తి ప్రజలను బిడ్డల కంటే ఎక్కువగా వాత్సల్యంతో పరిపాలించేవాడు. ధర్మాన్ని స్థాపించి పోషించేవాడు. దైవ నిర్దేశిత వేదప్రోక్త సధర్మాలను చక్కగా ఆచరించేవాడు. ఒకనాడు తాను ఐహిక వ్యాపారాలను విరమించుకొనవలసిన కాలము ఆసన్నమైనదని గ్రహించిన వాడై కుమారుడైన వీదాశ్వనికి పట్టము గట్టి భార్యాసమేతుడై తపోవనానికి వెళ్ళిపోయాడు. అరణ్యంలో కందమూలాలు పండ్లు ఆరగిస్తూ కొన్నాళ్ళు, తృణపర్ణాలను తింటూ కొన్నాళ్ళు, జలాన్ని మాత్రమే సేవిస్తూ కొన్నాళ్ళు, తర్వాత కేవలం వాయుభక్షణమే చేస్తూ మహోగ్రమైన తపస్సు చేశాడు. ప్రచండమైన మండు వేసవిలోనూ, కుంభవృష్టిలోనూ, వడికించే చలిలోనూ, పీకల వరకు చన్నీటిలోనూ నిల్చుని తపస్సు చేశాడు. కటిక నేల మీద నిద్రిస్తూ కఠోర నియమాలతో మౌనంగా ఉంటూ ఇంద్రియాలను జయించి ఈశ్వరార్పణ బుద్ధితో ఘోరమైన తపమాచరించాడు. తపోమహిమచే సమస్త కర్మల మాలిన్యాన్ని తొలగించుకొని చిత్తశుద్ధిని పొంది శ్రీహరి పాదసేవ చింతనచే జ్ఞానోదయం పొంది ఆత్మయందు ఆత్మానుసంధానము చేసి యోగనిష్ఠుడై ముక్తిని పొందాడు. పృథు భార్య అర్చిమహాదేవి మహాపతివ్రత, లక్ష్మీ అంశ సంభూత, అసమాన సౌందర్య రాశి, కుసుమ కోమల లావణ్యవతి. సుకుమారైనప్పటికీ అరణ్యవాసంలో భర్తకు అన్ని విధాల సేవా శుశ్రూషలు చేస్తూ కందమూలాలను తింటూ కృషించిపోయింది. భర్త దేహత్యాగం చేయగానే తానే చితిని సిద్ధపరచుకొని దేవతలకు నమస్కరించి అగ్నిని ముట్టించుకొని ముమ్మారు ప్రదక్షిణం చేసి సాటిలేని
మహాపురుషుడైన పతిదేవుని స్మరిస్తూ మండుతూ ఉన్న అగ్నిజ్వాలలలో పడి సహగమనం చేసింది. దేవతలంతా ఆశ్చర్యంతో హాహాకారాలు చేసి జయజయధ్వానాలు చేశారు. పుష్పవృష్టి కురిపించారు. ఆ మహాసాధ్వి పతిదేవునితో సహా విష్ణులోకాన్ని పొందింది. ఈ పుణ్యదంపతుల చరిత్రను చదివినవారు వినినవారు పుణ్యలోకాలను పొందగలరు. సంపూర్ణం. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.